హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గ్రేప్ జ్యూస్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. అండ్ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంత బాగున్నాయి చూడండి, క్యూట్గా, అసలు చూస్తేనే తినాలనిపించేలాగా. మంచిగా అయితే వీటిని వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసిన. నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ జ్యూస్లలో కూల్ వాటర్ యాడ్ చేస్తారు, జస్ట్ నేను నార్మలే తీసుకున్నా, కూల్ వాటర్ వద్దని చెప్పి. మంచిగా మిక్సీ పట్టుకొని దీన్ని అయితే వడగట్టుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ, అందులోనూ చాలా హెల్దీ కూడా గ్రేప్స్. నేను జ్యూస్కి నార్మల్ వాటర్ యాడ్ చేసే కదా, లైట్గా అయితే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసినాను, కొంచెం అట్లా నార్మల్ కూల్ ఉండడం కోసం. చూడండి సూపర్గా అయితే గ్లాస్లో ఇలా పెట్టుకొని ఉన్నా. ఈ గ్రేప్స్కి నాకైతే ఒక పెద్ద మెమొరీ ఉండేది. నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఓన్లీ ఈ జ్యూస్ మాత్రమే తాగేది. నాకు ఒక పెద్ద టెన్షన్ అయితే ఉండేది, పుట్టేది పాపో బాబో కానీ ఏ కలర్లో పుడతారో అని. కానీ అట్లేం ఉండదు, కానీ నాకు అనిపించేది కొంచెం భయం అయితే అయింది. ఫైనల్లీ నా డెలివరీ టైంలో ఫస్ట్ ఎవరు పుట్టినా ఎట్లా పుడతారో అనుకున్నా, కానీ ఇక మా బాబు అయితే ఇలా పుట్టిండు. ఇంతకీ జ్యూస్ కూడా మా బాబు కోసమే ప్రిపేర్ చేసా. వాడికి కొంచెం జ్వరం, ఫీవరిష్గా ఉంది, ఏం తినట్లేదు. అందుకోసమే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పైతే ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చిన. ఫేస్ అంతా డల్ అయిపోయింది, ఏం తినట్లేదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.